జీవితంలో మంచి స్థాయికి రావాలన్నా, ఏదైనా సాధించాలన్నా ఈ యొక్క మాటలు వినాల్సిందే. చావడానికి ఒక్క క్షణం ధైర్యం ఉంటే చాలు, కానీ బ్రతకడానికి అది జీవితాంతం కావాలి. నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు, ధైర్యాన్ని కోల్పోవడం. ఆ ధైర్యాన్ని ఎవ్వరు కూడా కోల్పోకూడదు. పుకార్లు అనేవి శత్రువుల ద్వారా పుట్టి, అజ్ఞానుల ద్వారా పాకి, మూర్ఖుల ద్వారా అంగీకరింపబడతాయి. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా శత్రువుగా ఉండొద్దు, అజ్ఞానిగా ఉండొద్దు, మూర్ఖుగా ఉండొద్దు. అలాగే తెలివైన వాలిగా ఉండు. నిజాలు అనేవి తెలుసుకో. గొర్రె కసాయివాడిని నమ్ముతుందో లేదో తెలియదు, కానీ మనిషి మాత్రం మాయమాటలు చెప్పేవాడిని తప్పకుండా నమ్ముతాడు. మాయమాటలు నమ్మాలా, నిజాయితీ నమ్మాలా నువ్వే తెలుసుకో. ఓటమితో వెనుదిరిగేవాడు కొందరు అదే ఓటమి నుండి మొదలుపెట్టి మంచి స్థాయికి వెళ్తారు. కొందరు సందర్భాలు ఒకటే, కానీ సంకల్పాలు వేరుగా ఉంటాయి. సంకల్పం గట్టదైతే సాధించే శక్తి దానంతటా అదే వస్తుంది. ఒకరిపై నువ్వు ఖర్చు చేసిన జీవితం విలువ, వారితో గడిపిన క్షణాలు, అర్థం లేని ప్రశ్నలు, దొరకని సమాధానాలు పొందిన ప్రేమలు, కలిగిన విభేదాలు, తెగిన బంధాలు, దూరమైన మనుషులు, నేర్చుకున్న గుణపాఠాలు, మిగిలిపోయిన జ్ఞాపకాలు, ఇదే జీవితం. కోపం ఉన్న చోట ప్రేమ ఉంటుంది, కోపం ఉన్న చోటే జీవితం ఉంటుంది. ప్రేమించిన వాళ్ళు నీపై కోపాన్ని చూపిస్తే ఆ కోపాన్ని నువ్వు ప్రేమతో తగ్గించాలి. అంతేకాని నువ్వు ద్వేషాన్ని పెంచుకోకూడదు. ద్వేషాన్ని పెంచుకుంటే దూరం అయ్యేది ఒక మనిషే కాదు, ఒక జీవితం కూడా. రాసిన అక్షరం తప్పైతే దాన్ని దిద్దవచ్చు, కానీ జీవితమే తప్పైతే దాన్ని దిద్దడం చాలా కష్టం. అందుకే నీ జీవితం వేసే ప్రతి అడుగుని ఆచితూచి వెయ్యాలి. బంధం తెగిపోయినా సరే నిజమే చెప్పాలి. అబద్ధాలు చెప్పి నమ్మకం మాత్రం పోగొట్టుకోవద్దు. ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవచ్చు, పోయిన నమ్మకం మాత్రం తిరిగి రాదు. నువ్వు చేసే పని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు. అందరికీ నచ్చేటట్లు చేయాలని దానికి నీ జీవితమే సరిపోదు. కాబట్టి ఈ యొక్క నమ్మకమైన, గౌరవమైన, ప్రాణమైన ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. బతకడం చాలా కష్టమే ఇవి లేకపోతే. నిజాయితీగా బతకడమే చాలా గొప్ప. అసూయతో బతికే వారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బతికే వారికి సరైన మిత్రులు ఉండరు. అనుమానంతో బతికే వారికి సరైన జీవితమే ఉండదు. కోపంలో నీ నోటి వెంట వచ్చే ప్రతి మాట నీ చేతిలో నిప్పు కరిన్లా ఉంటుంది. దాన్ని అవతల వాని మీదకు విసురుదామంటే అది వానిని కాల్చదు, నీ నుంచి వానికి దూరంగా పారిపోయేలా చేస్తుంది. ఈలోపు నీ చెయ్యి మాత్రమే తప్పకుండా కాలుతుంది. ఇతరులు నీ గురించి కావాలని మాట్లాడే చెడు నీ పదాలకు అంటిన దుమ్ము సమానం. దానిని దులుపుకోవాలే కానీ పదే పదే తలుచుకొని కుమిలిపోకూడదు. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక 3 విషయాలు. నువ్వంటే నమ్మకం లేని వారికి నువ్వు అంటే ఏమిటో నిరూపించిన అవసరం లేదు. ఎందుకంటే నిరూపించినా వారు నమ్మరు కాబట్టి. నువ్వంటే గౌరవం లేని చోట నువ్వు ఉండవలసిన అవసరం లేదు. ఎందువల్లంటే నీకు గౌరవం లేని చోట నువ్వు ఉన్న అనవసరం కాబట్టి. నీ కన్నీళ్లను లెక్క చేయని వారి కోసం నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు బాధపడినా వాళ్ళు నీ గురించి ఆలోచించరు కాబట్టి. ప్రశాంతంగా అనుకుంటే ఎదుటివారు మారాలని ఆశించవద్దు. మారాలని ప్రయత్నించకండి, మీరే మారాలి. కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనమే కదా చెప్పులు వేసుకోవాలి. కానీ వీధంతా తివాచి పరచరు కదా, కాబట్టి మనమే చెప్పులు వేసుకోవాలి. కాబట్టి జీవితంలో మనమే మారాల్సి ఉంటుంది. అవసరమైతే మాట్లాడు, లేదంటే నిశ్శబ్దంగా ఉండు. సాధ్యమైనంత వరకు సంభాషణలో ఇతరుల ప్రస్తావన అస్సలు వద్దు. ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాలు చుట్టూ తిరుగుతాయి. నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తిరగబడతాయి. ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ, ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం, ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద, ఎంత తక్కువ ఆశిస్తే అంత ప్రశాంతత, ఎంత నిగ్రహంతో ఉంటే అంత అగ్రస్థానం. నీ వెనుక నీ గురించి తప్పుగా మాట్లాడుకునే వారి గురించి ఆలోచించవద్దు. ఎందుకంటే వారి స్థానం ఎప్పుడూ నీ వెనకే ఉంటుంది కాబట్టి. అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు. మనది కాని రోజున మౌనంగా ఉండాలి. మనదైన రోజున అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. గౌరవం అనేది వయసును బట్టి అస్సలు ఉండదు, తిరస్కారమును బట్టి ఉంటుంది.
తాటి చెట్టు ఎంత పెరిగినా దాని కింద ఎవరూ నిలబడరు. మర్రి చెట్టు చిన్నదిగా ఉన్నా దాని కింద అందరూ నిలబడతారు. విలువ లేని మనుషులకి ఎంత విలువిచ్చినా సరే చివరకు మన విలువే తగ్గేలా చేస్తారు. నువ్వు మంచివానివి అనిపించుకోవటానికి ఇతరులని చెడ్డవాళ్ళని చేయవద్దు. ఇతరులను వేలెత్తి విమర్శించే ముందు నీ ప్రవర్తన ఎలా ఉందో, నీ మాట తీరు ఎలా ఉందో చూసుకో. నీలో ఎన్ని తప్పులున్నాయో ఎదుటి మనిషిని విమర్శించే ముందు నీది నువ్వు సరిచేసుకో. నువ్వు ఎవరో తెలియకుండా నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అంటే బాధపడాల్సిన అవసరం లేదు. గుర్తుంచుకోండి, కుక్కలు కూడా తెలియని వాళ్ళని చూసి మొరుగుతాయి. అంత మాత్రాన చెడ్డవాళ్ళం అయిపోం కదా. మొరిగే కుక్కకి జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలియని వారిని చూసి అరవడం దాని నైజం. అలాగే కొందరు మనుషులు ఉంటారు, నోరు జారేవారు, జవాబిచ్చి వారికి స్థాయి మనం కూడా పడిపోకూడదు. మన మౌనమే చెప్పు దెబ్బ వారికి అవుతుంది. గౌరవం అనేది గుణాన్ని చూసి వస్తుంది, ధనాన్ని చూసి కాదు. ఎందుకంటే చాలా ఖరీదు పెట్టి కొన్న చెప్పులకు గుడి బయటే వదిలేస్తారు. కొద్ది ఖరీదు పెట్టిన కొబ్బరికాయను మాత్రం గుడిలోకి తీసుకువెళ్తారు. కాబట్టి గుణాన్ని చూసే గౌరవం అనేది ఉంటుంది.